ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 85%గా నమోదవగా తమ పాఠశాల 100% ఫలితాలు సాధించడం విశేషమని శ్రీ గౌతమ్ స్కూల్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు తెలిపారు. తమ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఏకంగా 98% మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచి రికార్డు సృష్టించారని చెప్పారు. ముందు మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థ విజయకేతనం ఎగురవేసింది. 100% ఉత్తీర్ణతతో 98% ప్రథమ శ్రేణి ఫలితాలు సాధించి అద్భుత విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ సూర్యారావు మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి విజయ దుందుబి మోగించారన్నారు. తమ విద్యార్థి శివ కార్తిక్ 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచారని, మరో విద్యార్థి 574 మార్కులతో ద్వితీయ టాపర్గా నిలవగా అఖిల్ మహాలక్ష్మి 570 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనపరిచారన్నారు. ప్రణాళికాబద్ధమైన బోధనే విజయానికి కారణమన్నారు. అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. చదువుతో పాటు పలు కాంపిటీషన్లో కూడా తమ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరుస్తున్నారని తెలిపారు. విద్యాసంస్థలో శ్రీగౌతమ్ విద్యాసంస్థ నుంచి ఎస్ఎస్సి ఫలితాలలో విజయడంగా మోగించడం చాలా సంతోషకర విషయం. శ్రీగౌతమ్ విద్యాసంస్థలో ఈ సంవత్సరం 100% రిజల్ట్స్తో 98% ఫస్ట్ క్లాస్తో పాస్ అవడం చాలా సంతోషకర విషయం. అలాగే శ్రీగౌతమ్ ఈ సంవత్సరం పిల్లల్లో ముఖ్యంగా శివ కార్తీక్ 581 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. నెక్స్ట్ 574 సెకండ్ టాపర్గా 574. ప్రణీత్ 570. ఆర్ అఖిల్, మహాలక్ష్మి, ఇట్లాగా చాలామంది పిల్లలు మంచి మార్క్స్తో పాస్ అవ్వడం చాలా సంతోషకరం. ఈ యొక్క ఫలితాలకి ముఖ్య ఉద్దేశం అంటే శ్రీగౌతమ్ విద్యా సంస్థలో మొదటి నుంచి కూడా ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో పిల్లల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, తల్లిదండ్రులను కలుపుకుంటూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటున్నాం. తదనుగుణంగానే ఈ యొక్క ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే శ్రీగౌతమ్ విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్స్ కూడా అపార అనుభవం కలిగిన టీచర్స్. వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఈరోజు మాకు ఈ యొక్క మంచి రిజల్ట్ రావడానికి మేము సంతోషిస్తున్నాం. టీచర్స్ అందరూ కూడా అభినందనలు. తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఎప్పుడు ఏ టైం కావాలంటే ఆ టైంకి తీసుకొచ్చేవారు తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి చాలా వాళ్ళు కష్టపడి ఇంట్రెస్ట్ చూపించి పిల్లల యొక్క భవిష్యత్తు మంచి స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందులో ఎక్కువగా మా స్కూల్ నుంచి వచ్చిన తల్లిదండ్రులు మాకు ఎప్పుడు కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు పిల్లల్ని ముందుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వాళ్ళ గైడెన్స్ కానీ మేమిచ్చే వాళ్ళ గైడెన్స్ కానీ ఫాలో అవుతూ రావడం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు రావడం జరుగుతుంది. కింద సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం, అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా అంతకు మించిన ఫలితాలు రావడం చాలా సంతోషకర విషయం. స్టేట్ది 85% రిజల్ట్స్ వస్తే మాకు 100% రిజల్ట్ రావడం, అందులో 98% ఫస్ట్ క్లాస్ రావడం చాలా సంతోషకరమని తెలియజేసుకుంటూ రాబోయే రోజులు కూడా ఇంకా మంచి ఫలితాలు సాధిస్తానని. ఇంకో విషయం మీకు చెప్పాలి. ముఖ్యంగా శ్రీగౌతమ్ విద్యా సంస్థ నుండి ఒక చదువే కాదండి, చదువుతో పాటు ఆటపాటలు, అది క్రికెట్ కానీ, లేదనుకుంటే చదరంగం కానీ, కరాటే కానీ, డ్యాన్స్ కానీ, అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎలక్ట్రిషన్స్ కానీ, ఎస్సే రీడింగ్ కాంపిటీషన్స్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ చూసుకుంటూ పేరెంట్స్తో ఎప్పటికప్పుడు మమేకమవుతూ పేరెంట్స్తో అనుగుణంగా ఈ యొక్క విద్యా ప్రణాళిక నడుపుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క రిజల్ట్ రావడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదములు, నమస్కారములండి.
మంచి రిజల్ట్ వచ్చింది. 581 టాపరు శివకార్తిక్, 574 ప్రణీత్, 570 అఖిల్, నియర్లీ 500 అబోవ్, నియర్లీ 50 to 60 మెంబర్స్కి వచ్చిందండి. 98% ఫస్ట్ క్లాస్లో వచ్చాయి. ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఈ రిజల్ట్ కోసం ప్రయత్నించిన ప్రతి టీచర్కి, 10th క్లాస్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి డైరెక్టర్ సార్ తరపున, నా తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మార్క్స్ రావాలని, ఆ విధంగా మేము కష్టపడతామని చెప్పి మేము ముందుగా చెప్తూ సార్కి చాలా థ్యాంక్స్ అండి. మంచి రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులండి, అభినందనలు. పాస్ 98% ఫస్ట్ క్లాస్లో వచ్చి అందరూ కూడా పేరెంట్స్ యొక్క కళలు నెరవేర్చాలి. ముఖ్యంగా చెప్పాలంటే శివకార్తిక్ వాళ్ళ మదర్ వచ్చి చాలా ఎమోషన్ అయ్యారండి. నేను ఇది కోరుకున్నాను. ఆవిడ సింగిల్ పేరెంట్ అండి, సింగిల్ మదర్. మన దగ్గర చదివించుకుంటున్నారు ఆ బాబుని. ఆ బాబు కూడా అంతే కష్టపడి చదివాడు. ఆ మదర్ ఆనందం అంతా ఇంత కాదండి. మేము కోరుకునేది మా శ్రీగౌతమ్ విద్యా సంస్థలో మా సంస్థ నుంచి మేము కోరుకునేది తల్లిదండ్రుల యొక్క ఆనందం. వాళ్ళందరూ కూడా మన స్కూల్లో చదివించుకునే వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ అండి. వాళ్ళందరూ చాలా కష్టపడి చదివించుకుంటున్నారు పిల్లల్ని. దానికి అనుగుణంగానే మా సార్ మాకు ఇచ్చిన గైడెన్స్తో మిమ్మల్ని పిల్లల్ని చదివిస్తున్నాము. ఆ విధంగా శివకార్తిక్కి టాపర్గా రావడం చాలా ఆనందంగా ఉండండి. అఖిల్ కానీ, మహాలక్ష్మి కానీ, నెక్స్ట్ ప్రణీత్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. మరొకసారి అందరికీ మరొకసారి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చిల్డ్రన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కృషి చేశారు. రోజు చదివించేవాళ్ళు ఎగ్జామ్ టైంలో కూడా. మా స్కూల్ వాళ్ళు ఎక్కువగా ప్రియారిటీ చేసేది చదువు కన్నా ముందు డిసిప్లైన్ ఉంటే మంచిది, అప్పుడే మంచి స్థాయికి ఎదగలడని చెప్తారు. అలాగే మేము కూడా కష్టపడి చదివి, వాళ్ళు కష్టపడి అలాగే చదివించారు. మాకు ముందు ఇక్కడ ఫ్రీడమ్ ఇస్తారు, ఏది కావాలంటే అది చేసుకోండి అంటే అల్లరి కాదు, కానీ స్వేచ్ఛ, పద్దాకడ చదువు అని కాకుండా ఆనందంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. నా పేరు కే ప్రణీత్. నేను శ్రీగౌతమ్ విద్యా సంస్థల్లో చదువుతున్నాను. నాకు 574 వచ్చినాయి. 600కి సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు. అలాగే మా ప్రిన్సిపల్ సార్ తులసి మేడం వాళ్ళు కూడా చాలా బాగా చదివిపించారు మమ్మల్ని. మా టీచర్స్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చదివిపించింది. ఎర్లీ మార్నింగ్ 6కి క్లాసెస్ పెట్టడం, ఈవినింగ్ 8 కల్లా ట్యూషన్ స్టడీ అవర్స్ టైమింగ్స్ పెంచడం, ఎక్స్ట్రా క్లాసులు పెట్టి ఇంకా బాగా చదివిపించడం అన్నీ చాలా చేశారు. వాళ్ళ వల్లే మేము ఇక్కడ దాకా రెగ్యులర్ టెస్ట్ వల్ల కూడా మేము బాగా ఎగ్జామ్స్ రాసాం. ఇక్కడ ముందుగానే బుక్లెట్లు వాటిలో ఎగ్జామ్ రాపించడం వల్ల మాకు అక్కడ చాలా బెనిఫిట్ అయింది. ముందుగానే మేము అలవాటు చేసుకొని రాయడం, అది మాకు ముందు ప్రయారిటీ బాగా ఇచ్చింది. అంతే. థ్యాంక్ యూ. నా పేరు మహాలక్ష్మి. నాకు 566 వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ కానీ, తులసి మ్యామ్ కానీ మాకంటూ స్పెషల్గా కేరింగ్ తీసుకొని బాగా చదివిస్తారు. మాకు ట్యూషన్లో కూడా మోహన్ సార్, దేవి మిస్ కూడా మమ్మల్ని బాగా చదివించారు కేర్ తీసుకొని. అంతేకాకుండా మేము చదువులోనే కాకుండా ఇంకా అన్నిట్లో ఉండాలని చెప్పి మాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు టీచర్స్ ఇక్కడ. ఇంకా కూడా మీరు ఎలా చదవాలి, ఎలా ఉంటే మీరు బాగుంటారు, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఫ్యూచర్లో కూడా ఎలా ఉండాలి అని చెప్పి బాగా నేర్పిస్తారు, బాగా చదివిస్తారు. మీరు కూడా ఈ స్కూల్లో జాయిన్ అవుతే ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీ 10వ తరగతి 2026 పరీక్షా ఫలితాల్లో విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హై స్కూల్ ప్రభంజనం సృష్టించిందని స్కూల్ కరస్పాండెంట్ రాజారావు వెల్లడించారు. గత సంవత్సరం కంటే మెరుగైన ఉత్తీర్ణతతో విద్యార్థులు రాణించారన్నారు. పాఠశాలల అభివృద్ధి ఒక విద్యార్థి సాధించిన అత్యధిక మార్కులు కాదని, పాఠశాల ఉత్తీర్ణత శాతం స్కూలు ప్రతిభకు ప్రామాణికమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హై స్కూల్ సత్తా చాటింది. ఈ సందర్భంగా పాఠశాలలో బాణాసంచా కాల్చి సందడి చేశారు. స్కూల్ కరస్పాండెంట్ రాజారావు, సెక్రటరీ శ్యామ్ ప్రకాష్, ప్రిన్సిపల్ కేఎల్ ప్రసన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడుతూ, విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హై స్కూల్ ఏపీ 10వ తరగతి 2026 పరీక్షా ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం కనపరిచారని చెప్పారు. గత సంవత్సరం 56 మంది విద్యార్థులకు 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం 45 మంది విద్యార్థులకు 41 మంది విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. దీంతో సగటు ఉత్తీర్ణత 89% పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. 565 మార్కులతో ఎస్ పార్వతి నందన్ స్కూల్ ప్రథమ స్థానంలో ఉండగా, 560 మార్కులతో వి పావని ద్వితీయ స్థానంలోనూ, ఏ సాయి మహాదేవ్, ఏ సౌజన్య 558 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని చెప్పారు. పాఠశాలల అభివృద్ధి ఒక విద్యార్థి పొందిన అత్యధిక మార్కులు కాదని, పాఠశాల సగటు ఉత్తీర్ణత స్కూలు ప్రతిభను కొలమానమని తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను అందుకుంటామని చెప్పారు. విద్యాధరపురంలోని అరవింద వీధిలో బెజవాడ రాజారావు హై స్కూల్ కరస్పాండెంట్గా నేను ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, ఒక స్కూల్ యొక్క క్రెడిట్
ఆ స్కూల్ యొక్క యావరేజ్ మార్కును బట్టి ఉంటుంది, పాస్ పర్సెంటేజ్ని బట్టి ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఆ స్కూల్ పెరిగిందా, ఉత్తీర్ణతా శాతం తగ్గిందా అనే దానికి ఈ రెండు ప్రామాణికాలుగా తీసుకోవటం అనేది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. ఇక మా హై స్కూల్కి సంబంధించి 45 మంది పరీక్షకు హాజరైతే 5 విద్యార్థులు తప్పారు. పర్సంటేజీ కూడా 89%, 89% ఉత్తీర్ణత సాధించాము. రాష్ట్ర స్థాయిలో 85% ఉత్తీర్ణత ప్రస్తుతం వచ్చింది ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం. దానికంటే 4% ఎక్కువగా సంపాదించడం జరిగింది. ఇకపోతే యావరేజ్ మార్క్ కూడా ఎప్పుడైతే స్కూల్ పర్సంటేజ్ మాది పెరిగిందో, పాస్ పర్సంటేజ్ పెరిగిందో, యావరేజ్ మార్క్ కూడా పెరిగింది. క్రిందటి సంవత్సరం 476 మార్కులు యావరేజ్ వచ్చింది, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా వస్తుంది. తర్వాత ఒక స్కూల్ యొక్క హైయెస్ట్ మార్క్, ఎంతసేపు ప్రచారంలో హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది అంటే వాళ్ళ దృష్టిలో ఆ హైయెస్ట్ మార్క్ వచ్చినోడుని బట్టి ఆ స్కూల్ యొక్క లెవెల్, క్వాలిటీ నిర్ణయం అవుతుందేమో అనేటువంటి ఒక భ్రమ ప్రజల్లో కల్పించారు. అది వాస్తవం కాదు. ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది పాస్ అయ్యారు, పాస్ పర్సంటేజ్ ఎంత, పాస్ అయినటువంటి వాళ్ళకి యావరేజ్ ఎంత వచ్చింది అనేటువంటిది క్రైటీరియాగా తీసుకోవాలండి. ఆ రెండిట్లోనూ కూడా మేము గత సంవత్సరం కంటే ఎక్కువ సాధించామని మనం చేస్తాం. టాపర్స్గా చెప్పవలసి వస్తే పార్వతీనందన్ 565 మార్క్స్ వచ్చాయండి. ఆ తర్వాత వెంట్రప్రగడ పావని 560 మార్క్స్ వచ్చాయి. అట్లాగే సాయి మహదేవ్ 558 మార్కులు వచ్చాయి. సౌజన్య కూడా 558 మార్కులు వచ్చాయి. ఇవి స్కూల్ యొక్క టాపర్స్. ఈ విద్యా సంవత్సరం 25-26 సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మా పాఠశాల తరఫున మొత్తం 45 మంది విద్యార్థులకు గాను ఒక 41 మంది పాస్ అయ్యి 89% ఉత్తీర్ణతగా సాధించారు. అట్లానే 565 మార్కులు వచ్చిన టాప్ ర్యాంకర్ సంగిరెడ్డి నందన్, వాళ్ళందరికీ కూడా సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్స్కి కూడా వెంట్రప్రగడ పావని సుప్రియ, వీరందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మేము విజేతలందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని అకాడమిక్గా సాధించాలని, ఇక్కడ వేసినటువంటి పునాది వారికి ఎంతో తోడ్పడుతుందని కూడా ఆశిస్తూ ఇప్పుడే రిజల్ట్స్ అందరికీ కూడా వాళ్ళు టపాసులు కాల్చి హడావిడి చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి పాఠశాల తరఫున అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ స్కూల్లో ఈ సంవత్సరం యావరేజ్ పెరగటం కానీ, పాస్ పర్సంటేజ్ పెరగటం కానీ, అలానే 3 సబ్జెక్టులో 100 మార్క్స్ రావటం కానీ జరిగింది. ఇవన్నీ కూడా మీడియా ద్వారా మేము హైలైట్ చేయవలసిందిగా మీ సహకారాన్ని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరోసారి ర్యాంకర్స్ అందరికీ. సంవత్సరం పాస్ అయిన విద్యార్థులందరికీ స్కూల్ తరఫున ధన్యవాదాలు. ఈ రిజల్ట్ సాధించడానికి రాజారావు గారు కానీ, శ్యాంప్రకాష్ గారిని కానీ మాకు ఇచ్చిన ఐడియాస్, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, పిల్లల మార్కులు స్కోర్ పెరగటం కానీ, పాస్ పర్సంటేజ్ పెరగటానికి కానీ బాగా సహకరించారు. టీచర్లు అందరూ చాలా కష్టపడి ప్రతిరోజు 8ంటికి వచ్చి టైం టేబుల్ ప్రకారం వచ్చి వాళ్ళ పర్సంటేజ్ పెరగటానికి అన్నిటికీ కృషి చేశారు. స్కూల్ యొక్క పునాదే బేసిక్ పాయింట్స్. ఆ బేసిక్ పాయింట్స్ గట్టిగా ఉండేటట్టు మేము బాగా ప్రయత్నం చేశాము. దానికి విద్యార్థులు కూడా సహకరించి మంచి ఉత్తీర్ణత తీసుకొచ్చారు. ధన్యవాదాలు. నా పేరు పావని, నేను బెజవాడ రాజారావు స్కూల్లో చదువుతున్నాను. నాకు టోటల్ 560 వచ్చాయి. ఇక్కడ స్కూల్లో అందరూ బాగా చెప్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు 560 వస్తాయని. నేను 500, 510 అనుకున్నాను. నేను కూడా షాక్ అయ్యాను నాకు 560 అంటే. నా పేరు ఏ సాయి మాధవ్, నేను 10th క్లాస్ చదువుతున్నాను బెజవాడ రాజారావు స్కూల్లో. నాకు 558 వచ్చాయి. నేను కూడా అనుకోలేదు, నేను 550 వస్తాయి అనుకున్నాను. ఇక్కడ టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు దీపిక, నేను బెజవాడ రాజారావు హై స్కూల్లో చదువుతున్నాను. నాకు 542 వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి టీచర్స్ అందరు హెల్ప్ చేశారు, మా పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్స్. 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ భవానీపురంలో గల కేసీ హై స్కూల్ విజయ దుందుబి మోగించిందని స్కూల్ కరస్పాండెంట్ హర్షవర్ధన్ అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని, 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు. విజయవాడ భవానీపురంలో గల
కేసీ హై స్కూల్ 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణతతో ఉత్తమ ప్రతిభ కనపరిచింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బాణాసంచా కాల్చి తమ విజయోత్సవాన్ని ఆనందంగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ హర్షవర్ధన్ మాట్లాడుతూ విజయవాడ భవానీపురంలో గల కేసీ హై స్కూల్ 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచారని, విజయ దుందుబి మోగించారని చెప్పారు. తమ స్కూల్ నందు 593 మార్కులతో షేక్ రియాజు ప్రథమ స్థానంలోనూ, 592 మార్కులతో కె హర్షిత ద్వితీయ స్థానంలోనూ నిలిచారని వెల్లడించారు. ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు 500కు పైగా మార్కులు సాధించడం విశేషమన్నారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను తమ స్కూల్ సొంతం చేసుకుని ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్కూల్ హెచ్ఎం శివప్రసాద్ స్కూల్ యాజమాన్యంతో కలిసి విద్యార్థులను అభినందించారు. ఇవాళ వచ్చినటువంటి రిజల్ట్స్లో ఎప్పటిలాగానే మన కేసీ హై స్కూల్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్గా నిలవడం అనేది నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి రిజల్ట్స్ని ఫ్యూచర్లో కూడా సాధించాలనే ఉద్దేశంతో మంచి కృషి చేసి పనిచేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద పేరెంట్స్ అండ్ ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్ ఆల్సో. ఈ రిజల్ట్స్కి చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మన స్కూల్ హైయెస్ట్ వచ్చేటప్పటికి 593 వచ్చింది ఫస్ట్ హైయెస్ట్, అండ్ 592 ఇస్ ద సెకండ్ హైయెస్ట్. 590 పైన 2 ఉన్నారు, అలాగే 580 పైన దాదాపు 10 మంది ఉన్నారు. అసలు ఇటువంటి రిజల్ట్స్ని సాధించినటువంటి పిల్లలకు కానివ్వండి, అధ్యాపకులకు కానివ్వండి, అందరికీ కూడా నా తరపు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. భవానీపురం విద్యాధరపురంలో వన్ ఆఫ్ ద టాప్ స్కూల్గా నిలవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. నా పేరు షేక్ రియాస్. ఇవాళ 10th రిజల్ట్స్లో నాకు 593 వచ్చాయి. నేను కేసీ హై స్కూల్లో 10th క్లాస్గా చదువుతున్నాను. నాకు ఇంత 593 మార్క్స్ రావడం నా మేనేజ్మెంట్, మా టీచర్స్ చేసిన చాలా కృషి ఉంది. మా పేరెంట్స్ నాకు సపోర్ట్ ఇచ్చారు, ఎస్పెషల్లీ సార్స్ టీచర్స్ మెయిన్ వాళ్ళు, కాబట్టి వాళ్ళకే కంగ్రాట్స్ చెప్పాలి. నాకు ఇప్పుడు 592 వచ్చాయి, చాలా బాగా వచ్చాయని అనుకుంటున్నాను. నేను చేసిన కష్టంతో పాటు పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్ అందరూ కష్టపడ్డారు. సో హ్యాపీగా ఉంది, టాప్లో ఉంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రకటించినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో ఎప్పటిలాగానే గతించినటువంటి 25 సంవత్సరాలుగా ఏ రీతిగా అయితే కేసీ హై స్కూల్ ఇటు భవానీపురంలో అయితేనేమి, విద్యాధరపురం 1 టౌన్ ఏరియాలో కానీ ఎప్పుడు ఎలా అయితే అగ్రగామిగా ఉంటుందో, ఈ సంవత్సరము కూడా అత్యధికమైనటువంటి విజయంతో 593, 592 అంతకు మించి అద్భుతమైనటువంటి ఫలితాలతో ఈ రోజున మా విద్యార్థులంతా కూడాను మీ వెనక కనపడుతూ ఉన్నారు. విజయ దుందుబి మోగించినందుకు మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ మా యొక్క విజయంలో కీలక పాత్ర వహించినటువంటి మేనేజ్మెంట్కి కానీ, మా యొక్క స్టాఫ్కి కానీ, అలాగే సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడాను మరి మా మేనేజ్మెంట్ స్కూల్ తరపున అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి పట్ల అకుంఠితమైనటువంటి దీక్ష, దానికి మొక్కబోయినటువంటి ఈ విజయం ఉదాహరణగా కనపడుతూ ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు రావడం అనేటువంటిది సాధారణ విషయం కాదు. దానికి మా యొక్క ఈ యొక్క రిజల్టే మీరు వచ్చి చూసుకున్నట్లయితే కనపడుతూ ఉంటుంది. మరి ప్రత్యేకమైనటువంటి క్యాంపస్లతో 10th క్లాస్ విద్యార్థులకు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ యొక్క పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి మీద కేర్ తీసుకుంటూ మరి ఈ యొక్క మా యొక్క అద్భుతమైనటువంటి విజయానికి సహకరించినటువంటి ముఖ్యంగా మేనేజ్మెంట్కి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదే రీతిగా ప్రతి టీచరు కూడాను ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకంగా మరి ఏ సబ్జెక్టులో ఏ విద్యార్థులు అయితే వెనకబడి ఉన్నారో వారిని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్క టీచరు ఎంతో మరి పాత్ర వహించారు. దానికి నిదర్శనమే మా యొక్క ఫలితాలు. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇంతకంటే మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. మా విద్యార్థులే కాదు, మా విద్యార్థులతో పాటు ఈ రోజున ఏ విద్యార్థులు అయితే మంచి ఉత్తీర్ణతతో మరి జీవితంలో ముందుకు వెళుతున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అలాగే కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మరి ఒకసారి మా విద్యార్థులు సాధించినటువంటి విజయం గురించి మీ అందరికీ కూడా తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఈరోజు మాకు వచ్చిన రిజల్ట్లో 593 టాపర్గా ఉన్నాం. నెక్స్ట్ 592 మార్క్స్ మా కొలమానం కాదు. అయితే మా పిల్లలకి ప్రతిభ ఎలా ఉందంటే వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ, అలాగే స్టడీ అవర్స్ అన్నా, అలాగే వాళ్ళ యొక్క డైలీ టెస్టులు రాసినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని మెరుగుపరుచుకుంటూ చాలా సాధారణ విద్యార్థులతో అత్యుత్తమైన ఫలితాలు తీసుకొచ్చామండి. దీనికి మా మేనేజ్మెంట్తో పాటు ముఖ్యంగా మా పేరెంట్స్కి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము మా పిల్లల్ని ఇంతగా మనం మోడిఫై చేయలేము. కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు అవర్ పేరెంట్స్ ఫస్ట్ అండ్ టీచర్స్ అండ్ ఆల్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ స్కూల్ 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ బదినేని రాము హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఉత్తీర్ణత 85% వస్తే తమ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచి 100% ఉత్తీర్ణతను సాధించారని హర్షం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మరెన్నో విజయాలను శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందుకోనుందని ఆయన స్పష్టం చేశారు. 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ కేఎల్ రావు నగర్ గాంధీ బొమ్మ ఎదురుగా గల శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 100కు 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణ నందు విజయోత్సవాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో స్కూల్ కరస్పాండెంట్ బదినేని రాము మీడియాతో మాట్లాడుతూ విజయవాడ కేఎల్ రావు నగర్ గాంధీ బొమ్మ ఎదురుగా గల శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 100కు 100% ఉత్తీర్ణత సాధించిందని, ఇటువంటి ఉత్తమ ఫలితాలను అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థులు ఇంత చక్కటి ఫలితాలను అందుకోవడానికి అధ్యాపక బృందం చేసిన కృషి ఎనలేనిదన్నారు. అదేవిధంగా విద్యార్థులు చక్కని ప్రతిభ కనపరిచారని ప్రశంసించారు. తమ స్కూల్ నందు 567 మార్కులతో షేక్ పర్వీన్ ప్రథమ స్థానంలో నిలువగా 516 మార్కులతో ఏ రాకేష్ ద్వితీయ స్థానంలో నిలిచారు. 483 మార్కులతో ఎం వర్షిని తృతీయ స్థానంలో నిలిచారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందుకోనుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం 10th క్లాసులో 100కి 100% ఉత్తీర్ణ సాధిస్తున్న విద్యా సంస్థ. లాస్ట్ ఇయర్ 563 మార్క్స్ వస్తే ఈ సంవత్సరం 567తో మా విద్యార్థిని ఎస్కే పర్వీన్ మా స్కూల్ టాపర్గా నిలిచింది. అలాగే సెకండ్ ప్లేస్లో ఏ రాకేష్ 516 మార్క్స్తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. అలాగే థర్డ్ స్థానంలో 483 ఎం వర్షిని పాప థర్డ్ ప్లేస్లో సాధించడం చాలా గర్వకారంగా ఉంది. మా స్కూల్లో విద్యార్థులందరూ పాస్ అయినందుకు మరియు వాళ్ళందరూ వాళ్ళ కృషి చాలా చక్కగా నిర్వహించినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ మరి ఈ విజయాలన్నీ మరింత ఇంకా ముందుకు సాగుతాయని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నా పేరు షేక్ పర్వీన్. నేను 10th రాశాను. నాకు 567 వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. మై స్కూల్ నేమ్ ఇస్ సాయి శ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే మా స్కూల్ ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ అందరూ మంచిగా మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. మాకు స్లిప్ టెస్ట్, లెసన్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేశారు. మాకు టీచింగ్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా కాకుండా లైక్ ఫ్రీగా అందరికీ ఫ్రెండ్లీగా కూడా టీచ్ చేశారు. దాని ద్వారా మాకు అందరికీ ఈజీగా అర్థమైంది అండ్ మేమందరం మంచిగా అటెంప్ట్ చేసాము. సో ఇంత సక్సెస్ మేము పొందడానికి కారణం మా రాము సార్ అండ్ జయ మ్యామ్, మా టీచర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. 516 మార్క్స్ వచ్చినాయి. నేను బాగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు ఈ మార్క్స్ రావడానికి ముఖ్య కారణం మా రాము సార్, ఎందుకంటే మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎలా చదవాలి, అలా చదవాలి, కాన్సన్ట్రేషన్గా చదవండి చదివేదైనా అని మమ్మల్ని మోటివేషన్ చేస్తుంటారు. అలాగే మా వైస్ ప్రిన్సిపల్ మేడం జయ మిస్ మాకు హిందీలో అనేది ఎక్కువ మార్కులు రావడానికి మిస్సే మాకు కొద్దిగా సపోర్ట్ చేశారు. అలాగే టీచర్స్ కూడా ఉన్న ఫ్యాకల్టీ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు చదవడానికి, అలాగే మంచి మార్క్స్ రావడానికి. అంటే ఎలా చదవాలి, మనం గుర్తుంచుకునేలాగా ఎలా చదవాలి, చదివే కొద్దిగైనా బాగా చదవండి అని మాకు మోటివేషన్ చేశారు. దానివల్ల మాకు ఇలాగా వచ్చినాయి. ఈ ఇయర్ ఎగ్జామినేషన్స్ మేము రాసాము. మాకు భయపడకుండా ఎలా రాయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, హైలైటింగ్ ఎలా చేయాలి, బెస్ట్ ఇంప్రెషన్ రావాలంటే ఎలా రాయాలి అని మా ప్రిన్సిపల్ సార్ అలాగే మిస్లు కూడా బాగా మోటివేషన్ చేశారు. థ్యాంక్ యూ. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చేపడుతున్న ఏర్పాట్లతో పాటు ప్రముఖ ఔషధ సంస్థ దివిస్ ల్యాబొరేటరీస్ అందించిన సహకారం అభినందనీయమని కనకదుర్గమ్మ దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులతో పాటు దివిస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యంపై కూడా ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రి పర్వతం దిగువన ఉన్న కనకదుర్గానగర్లో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దివిస్ ల్యాబొరేటరీస్ సంస్థ ఆర్థిక సౌజన్యంతో నూతనంగా నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఘనంగా ప్రారంభించారు. దేవస్థాన చైర్మన్ బుర్రా రాధాకృష్ణ కమిటీ సభ్యులతో కలిసి ప్లాంట్ను ప్రారంభించి అనంతరం భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బుర్రా రాధాకృష్ణ వేసవి కాలంలో దేవాలయానికి భారీగా వచ్చే భక్తులకు శుద్ధమైన తాగునీరు అందించడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ ఆర్ఓ ప్లాంట్ ద్వారా భక్తుల దాహార్తి తీర్చడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతామన్నారు. దేవస్థానం ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యం పెంపులపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ కనకదుర్గా నమః. మరి ఈరోజు మీ అందరి సమక్షం, భక్తుల సమక్షంలో ఇవాళ మన కనకదుర్గా నగర్లో మనం
వాటర్ ప్లాంట్ మరి దివి ల్యాబ్స్ వాళ్ళు అంటే దివి మురళీకృష్ణ గారు వారు మనకి ఈ ప్లాంట్లు అనేవి లోకడ 4 ఇచ్చారు వాళ్ళు. ఇది 5వ ప్లాంట్ మనకి. ఇది సుమారుగా టోటల్గా ఇప్పుడు వరకు మనకి ఒక 75 లక్షల రూపాయలతో మనకి ఈ ప్లాంట్తో పాటు మనకి ఇచ్చారు. వారికి ముందుగా నేను నా తరపున మన ఆ తల్లి ఆ దుర్గా భవాని ఆ తల్లి శక్తి భవాని తరపున మరి వారంతా ఆనందంగా ఉండాలని వాళ్ళ కంపెనీ ఇంకా చాలా గ్రోత్ జరగాలని నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో నేను లాస్ట్ 10 రోజుల నుంచి సింహాచలం వెళ్ళాను, వారి అక్కడ ఉండయి, అన్నవరం వెళ్ళాను, అక్కడ ఉండయి అన్ని ప్లేసుల్లో వాళ్ళు ఇస్తున్నారు. దేవాలయాల్లో దివి ల్యాబ్ అనేవాళ్ళు వాటర్ ప్లాంట్లు అన్ని చోట్ల ఇస్తున్నారు. వాళ్ళు ఎన్ని కావాలంటే మరి నీరు మనిషికి నీరు ఎంత ముఖ్యమో మీ అందరూ తెలుసు. మరి భక్తులకి మరి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాటర్ బాటిల్ కొనాలంటే 12, 15, 20 వసూలు చేస్తారు. మరి వాళ్ళందరూ చక్కగా నీళ్లు పట్టుకుంటారు ఇక్కడ. మరి ఈ ఎండాకాలంలో దాహం అంటే మరి చెమటలు పట్టేసి మనం ప్రతి అరగంట పావుగంటకి నీళ్లు తాగకపోతే ఉండలేము. నీళ్లు తాగాలి కూడా, తాగకపోతే చాలా ఇబ్బంది. మరి అటువంటి నీరును వారు ఉచితంగా చక్కగా ప్యూరిఫై చేసి నెంబర్ 1గా మీరు మనకు వచ్చే బాటిల్స్లో కన్నా హై క్వాలిటీగా ఇవ్వబోతున్నారు వాళ్ళు. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 10th క్లాస్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనపరిచి అఖండ విజయాన్ని సాధించారని స్కూల్ అధినేత ఎన్వి రావు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ ఫలితాల్లో సత్తా చాటడం విశేషమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. 10వ తరగతి ఫలితాల్లో కేఎల్ రావు నగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీలో రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి ఆనందాన్ని వెలుగుచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ అధినేత ఎన్వి రావు మాట్లాడుతూ స్లమ్ ఏరియాలో ఉన్న ఈ పాఠశాలలో చాలా తక్కువ ఫీజులతో అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి గర్వకారణంగా నిలవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థిని మేఘన 577 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మరికొందరు విద్యార్థులు 573, 570, 563, 560 మార్కులు సాధించగా దాదాపు సగం మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటారన్నారు. ఉత్తీర్ణత కష్టం అనుకున్న వారు సైతం ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. చాలా చిన్న కుటుంబాల పేద కుటుంబాలను చూసినటువంటి విద్యార్థులు చదువు చెప్పేటువంటి స్కూల్లో ఆ పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు. 577 మార్కులతోని మేఘన స్కూల్ ఫస్ట్ వచ్చింది. అలాగే 573, 70, 563, 560 అలాగే 500 పైన వచ్చిన వాళ్ళు దాదాపు సగం మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. చాలామంది విద్యార్థులు అసలు వీళ్ళు తప్పుతారే అనుకున్న వాళ్ళు కూడా పాస్ అయిపోయి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం చాలా సంతోషదాయకంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సంతోష సమయంలో విద్యార్థులు ఉపాధ్యాయులు చేసినట్టు కృషి వల్లనే ఈ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పేసి నేను ప్రత్యేకంగా చెప్తున్నా. మా దగ్గర మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల యొక్క కృషి వలన మంచి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కష్టపడి చదువుకోవడం వల్ల ఈ మంచి విజయాలను సాధించడానికి సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్నటువంటి ఉన్నతమైనటువంటి విజయాలు సాధిస్తారని చెప్పేసి, అలాగే మా పిల్లలు వాళ్ళ విజయవాడలో ఏ జూనియర్ కాలేజ్ జాయిన్ అయినా సరే ఫస్ట్ సెకండ్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే ఉంటున్నారంటే అది చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది. ఇలాగ విద్యార్థులు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఎంత చదువుకుంటే చదువు అంతగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నా. అలాగే కేఎల్ రావు నగర్లో స్లమ్ ఏరియాలో ఉన్న ఈ స్కూల్లో కేవలం 10th క్లాస్కి ట్యూషను స్కూళ్ళు అన్నీ కలిపి కూడా సంవత్సరానికి కేవలం 18,000 రూపాయలు తీసుకొని మేము చదువు చెప్పగలుగుతున్నాం. అలాగే 700 రూపాయల నుంచి చదువు చెప్తూ విద్యార్థులను పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు ఉన్నత విద్య నేర్పించడానికి అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతోని ప్రాక్టికల్స్గా వాళ్ళు చేయించడం జరుగుతుంది. ఇంత మంచి విద్యను నేర్చుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఈ దేశానికి గర్వపడేటట్టు ఉంటారని చెప్పి విజయవాడకే తలమానంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. నా పేరు మేఘనా లక్ష్మీప్రియ. నేను రాకేష్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాను. ఇక్కడ నేను చదువుకున్న విద్య ఎలాంటిదంటే ప్రెషర్ లేకుండా ఫ్రీగా టీచర్స్ ఫ్రీగా మాట్లాడుతూ టెన్షన్ పెట్టకుండా చదివించారు. ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా కారణం మా టీచర్సే చెప్తాను. ముందు అలాంటి భయం పోగొట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే మా టీచర్సే చెప్తాను. థ్యాంక్ యూ. నా పేరు తురణ్య ప్రియ. నేను రాకేష్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా అంటే ఏ ప్రెషర్ మన మీద పెట్టరు, ఒత్తిడి అనేది అస్సలు ఉండదు. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఫ్రీగా చదువుకునే వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ప్రెషర్ అనేది మన మీద ఉండదు.
మనం నిర్భయంగా చదువుకోవచ్చు ఏదైనా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.